అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 7th క్లాస్‌కి సంబంధించినటువంటి టోటల్ గ్రామర్ ప్లేలిస్ట్ ఇది. ఇది డిస్క్రిప్షన్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటుంది. లేకపోతే సింపుల్‌గా లింక్ అని గనక అడిగినట్లయితే గ్రామర్ లింక్ ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి యాన్ ఏలియన్ హ్యాండ్ ఏదైతే సప్లిమెంటరీ రీడర్ ఉందో దానికి సంబంధించినటువంటి టోటల్ లెసన్స్ లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడినయి. అట్లానే క్వెషన్ అండ్ ఆన్సర్స్ కానివ్వండి, సమ్మరీ కానీ ఇట్లానే ఇదేమో టెక్స్చువల్‌కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా ఇందులో వివరించబడ్డాయి. 7వ తరగతికి సంబంధించినటువంటి యూనిట్ 5 సప్లిమెంటరీ రీడర్లో ద బేర్ స్టోరీ అంటే ఒక ఎలుగుబంటి కథ అనేది ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 30లో మీకు ఈ కథ అనేది కనబడుతుంది. రాసింది యాక్సెల్ మంతే. ద బేర్ స్టోరీ ఒక ఎలుగుబంటి కథ అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే దేర్ వాస్ వన్స్ ఆ లేడీ హూ లివ్డ్ ఇన్ ఓల్డ్ మేనర్ హౌస్ ఆన్ ద బోర్డర్ ఆఫ్ ఏ బిగ్ ఫారెస్ట్. ఒక పెద్ద అడవి ఉందండి. ఆ అడవి అంచున ఒక ఆమె ఏం చేసేదంటే తన దగ్గర ఉన్నటువంటి లేదా వారసత్వంగా రానియండి ఎట్లయినా కానీ పెద్ద భవంతి ఒకటి ఉంది. ఆ భవంతిలో ఆమె ఉండేదన్నమాట. మేనర్ హౌస్ అంటే ఏంటంటే మన భాషలో చెప్పుకోవాలంటే జమీందార్ అనుకోండి. బాగా ఎక్కువగా వాళ్ళ దగ్గర స్థలాలు ఉంటాయి. అందులో ఏంటంటే పెద్ద ఇల్లు కట్టుకుంటారు. మిగతా అంతా కూడా చుట్టూ పంట పొలాలు కానీ అవన్నీ ఉంటాయి. అలాంటి హౌస్ అన్నమాట. అయితే పెద్ద భవంతిది చుట్టూ బాగా ఎక్కువ స్థలం అనేది ఉండడం జరుగుతుంది. ఇది పెద్ద అడవిలో ఈమె ఉంటుండడం జరిగింది. దిస్ లేడీ హ్యాడ్ ఏ పెట్ బేర్ షీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్. ఈ లేడీ పేరైతే ఇవ్వలేదు. ఈమెకి తాను పెంచుకునేటటువంటి ఎలుగుబంటి అంటే చాలా చాలా ఇష్టం. ఇట్ హ్యాడ్ బీన్ ఫౌండ్ ఇన్ ద ఫారెస్ట్. అడవిలో అది కనబడింది అనమాట ఒకసారి. ఎప్పుడు హాఫ్ డెడ్ ఆఫ్ హంగర్. ఆకలితో అలమటిస్తూ సగం చచ్చిపోయింది ఆ ఎలుగుబంటి చిన్నదిగా ఉన్నప్పుడు. సో స్మాల్ అండ్ హెల్ప్లెస్ దట్ ఇట్ హ్యాడ్ టు బి బ్రాట్ అప్ ఆన్ ద బాటిల్. ఎంత చిన్నదంటే చాలా చిన్నది. ఆకలితో దరిదాపులుగా సగం చచ్చిపోయింది. దాన్ని ఇంకేందంటే బాటిల్ పాలతో పెంచడం జరిగింది. ఎవరి చేత అంటే ఆ లేడీను మరియు ఆమె యొక్క వంట వండేటటువంటి వ్యక్తి. దిస్ వాజ్ సెవరల్ ఇయర్స్ ఎగో. ఇది ఎప్పుడుదో ఫ్లాష్ బ్యాక్ అనమాట. నౌ ఇట్ హ్యాడ్ గ్రోన్ అప్ ఏ బిగ్ బేర్. ఇప్పుడు చాలా పెద్దదైపోయింది అది. ఇప్పుడు చాలా పెద్దదైంది. సో బిగ్ అండ్ స్ట్రాంగ్ దట్ హీ కుడ్ హ్యావ్ స్లెయిన్ ఏ కౌ. ఎంత పెద్దది, ఎంత బలమైంది అంటే అది ఒక ఆవుని సైతం చంపేసి క్యారీడ్ ఇట్ అవే బిట్వీన్ హిస్ 2 పార్ట్స్ హీ హ్యాడ్ వాంటెడ్ టు. ఆ ఎలుగుబంటి ఆ ఆవుని చంపి తన 2 చేతులతో అట్లా పట్టుకొని మధ్యలో పెట్టుకొని వచ్చేయగలదన్నమాట తినడానికి. బట్ హీ డిడ్ నాట్ వాంట్ టు. కానీ అలా చంపాలని ఈ ఎలుగుబంటి అనుకోదు. హీ వాజ్ అ మోస్ట్ అమియబుల్ ఫ్రెండ్లీ అనమాట. అమియబుల్ అంటే స్నేహపూర్వకమైన ఎలుగుబంటి. హూ డిడ్ నాట్ డ్రీమ్ ఆఫ్ హార్మింగ్ ఎనీబడి. ఎవరిని కూడా కల్లో కూడా అపాయం అనేది కలగజేయనటువంటి ఎలుగుబంటి అనమాట. మ్యాన్ ఆర్ బీస్ట్. అది మనిషి అయినా అవ్వచ్చు, జంతువు అయినా అయి ఉండొచ్చు. కానీ ఏమాత్రం అపాయకరమైన జంతువు అయితే ఎలుగుబంటి కాదు. హీ యూజ్డ్ టు సిట్ అవుట్ సైడ్ హీస్ కెన్నెల్. ఈ ఎలుగుబంటి ఏం చేస్తుందంటే తన ఏదైతే హౌస్ ఉందో అంటే ఎలుగుబంటికి కూడా ఒక చిన్న ఎట్లయితే కుక్కలకి కడతారో ఇల్లులాగా అట్లానే ఈ ఎలుగుబంటికి కూడా చిన్న ఇల్లు లాంటిది కట్టడం జరిగింది వాళ్ళు. అండ్ లుక్ దాని ముందు కూర్చునేది అనమాట. హీ యూజ్డ్ టు సిట్ అవుట్ సైడ్ హీస్ కెన్నెల్. ఆ ఏదైతే అతని ఎలుగుబంటి యొక్క ఇల్లు లాంటి కట్టడం ఉందో, కెన్నెల్ అంటే గూడు యాక్చువల్గా, ఆ ఏదైతే ఉందో దాని ముందు కూర్చునేది అనమాట. అండ్ లుక్ విత్ ఈ స్మాల్ ఇంటెలిజెంట్ ఐస్ మోస్ట్ అమికబ్లీ ఎట్ ద క్యాటిల్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ నియర్ బై. దగ్గర ఉన్నటువంటి పొలంలో మేస్తున్నటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో వాటి వంగ చాలా స్నేహపూర్వకంగా చూస్తుంది. అంతేగాని కళ్ళు మిటకరించి ఎప్పుడెప్పుడు వీటిని మింగేయాలని మాత్రం చూడ్డు. ద 3 షాగీ మౌంటైన్ పోనీస్. అక్కడ పొట్టి గుర్రాలు ఉండేవి ఒక 3. అండ్ చిందరవందరగా ఉండేది వాటి యొక్క జుట్టు. ఇన్ ద స్టేబుల్. ఇదేంటంటే స్టేబుల్ అంటే గుర్రాలు ఉండేటటువంటి ప్రదేశం అనమాట. గుర్రాల గడ్డి అవన్నీ ఉంచుతారు కదా, గుర్రాలను ఉంచేటటువంటి ప్రదేశాన్ని స్టేబుల్ అంటారు. న్యూ హిమ్ వెల్.
ఆ పోనీస్ ఏవైతే పొట్టి గుర్రాలు ఉన్నాయో అవి కూడా వచ్చేసి ఈ యొక్క ఎలుగుబంటితో స్నేహం చేస్తాయి. ఇదైనా వెళ్ళి స్నేహం చేస్తుంది అనమాట. అండ్ డిడ్ నాట్ మైండ్ ఇన్ ద లీస్ట్ వెన్ ఈ షఫుల్డ్ ఇంటూ స్టేబుల్ విత్ హీస్ మిస్ట్రెస్. ఇప్పుడు కొన్నిసార్లు ఈ గుర్రాల దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళంటే ఈ లేడీ ఎవరైతే ఉందో ఆమె ఈ ఎలుగుబంటిని తీసుకెళ్లేది. షఫుల్ ఇంటూ అంటే వాక్ ఇంటూ, ఏదో అట్లా కాళ్ళలో కాళ్ళు వేసుకుంటా వెళ్తూ ఉంటాయి కదా జంతువులు, ఒక కాలు అటు అని నడుచుకుంటా అట్లా వెళ్ళినప్పుడు ఏమాత్రం కూడా భయపడేవి కావు, అసలు పట్టించుకునే కదా మన ఎలుగుబంటి వచ్చింది అనుకునేవి. ద చిల్డ్రన్ యూజ్డ్ టు రైడ్ ఆన్ హిస్ బ్యాక్. పిల్లలు దాని మీదకి ఎక్కేవాళ్ళు. ఎట్లా అయితే గుర్రం మీద ఎక్కుతారు ఈ ఎలుగుబంటి మీద ఎక్కేవాళ్ళు అనమాట పిల్లలు. హ్యాడ్ మోర్ దాన్ వన్స్ బీన్ ఫౌండ్ అస్లీప్ ఇన్ హిస్ కెనెల్ బిట్వీన్ హిస్ టూ బాస్. కొన్నిసార్లు అయితే ఈ ఎలుగుబంటి చేతుల్లోనే పిల్లలు నిద్రపోతూ ఉండేవాళ్ళు. ఎక్కడ? ఎలుగుబంటి యొక్క ఇంట్లో. ద 3 dogs లవ్ టు ప్లే ఆల్ సార్ట్ ఆఫ్ గేమ్స్ విత్ హిమ్. అలానే 3 కుక్కలు కూడా ఉన్నాయి. ఈ కుక్కలు ఏం చేసేవంటే అన్ని రకాల ఆటలు ఆడేవి ఈ యొక్క ఎలుగుబంటితో. పుల్ హీస్ ఇయర్స్, చెవులు లాగేవి, ఈ స్టంప్ ఆఫ్ టెయిల్, ఈ యొక్క ఏదైతే తోక ఉందో ఆ తోకని ఫస్ట్ మొదట్లో పట్టుకొని లాగే అనమాట. అండ్ టీజ్ హిమ్ ఇన్ ఎవ్రీ వే. ఎట్లా టీజ్ చేయాలో అట్లా ఈ కుక్కలో టీజ్ చేసేవి. పేజ్ నెంబర్ 31కి వచ్చాం. బట్ హీ డిడ్ నాట్ మైండ్ ఇట్ ఇన్ ద లీస్ట్. అసలు పట్టించుకునేదే కాదు ఈ ఎలుగుబంటి. హీ హ్యాడ్ నెవర్ టేస్టెడ్ మీట్. ఈ ఎలుగుబంటికి ఎప్పుడు కూడా మాంసాహారం అనేది రుచికి కూడా పెట్టల. హీ ఏట్ ద సేమ్ ఫుడ్ యాజ్ అ డాగ్స్ అండ్ ఆఫెన్ అవుట్ ద సేమ్ ప్లేట్. బ్రెడ్, పోరిజ్, పొటాటో, క్యాబేజ్, టర్నిప్. వీటికి ఈ ఎలుగుబంటికి యాక్చువల్గా ఏంటంటే జనరల్గా మాంసాహారమే తింటుంది ఎలుగుబంటి, బేర్ అనేది. సేమ్ ఫుడ్. ఎవరికి పెట్టే ఫుడ్? కుక్కలకి పెట్టే ఫుడ్డే ఈ ఎలుగుబంటికి కూడా పెట్టడం జరిగేది. ఇంకా ఆఫెన్ అవుట్ ఆఫ్ ద సేమ్ ప్లేట్. కుక్కలకి పెట్టే ప్లేట్లోనే ఈ ఎలుగుబంటికి కూడా పెట్టేవాళ్ళు అనమాట. బ్రెడ్ ముక్కలు, అండ్ పోరిజ్ గంజి లాంటిది, అండ్ పొటాటో బంగాళదుంపలు, క్యాబేజీ, టర్నిప్ అంటే ముల్లంగి అనమాట. టర్నిప్ అంటే దుంపలు, ఆ రకం ముల్లంగి ఉంటుంది కదా ఆ జాతికి సంబంధించింది అనమాట. హీ హ్యాడ్ ఎ ఫైన్ అపటైట్. మంచి ఆకలి మీద ఉండేది ఎలుగుబంటి. అండ్ హిజ్ ఫ్రెండ్ ద కుక్ సా టు ఇట్ దట్ హీ గాట్ హిజ్ ఫిల్. ఇక మనం వంట ఎవరైతే వండే వ్యక్తి అని చెప్పుకున్నాం కదా కుక్కు, ఈ యొక్క ఎలుగుబంటి యొక్క ఫ్రెండ్ అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచడం జరిగింది ఈ ఎలుగుబంటిని. సా టు ఇట్ దట్ హీ గాట్ హిస్ ఫిల్ అంటే కడుపు నిండా తినే విధంగా ఆ కుక్ ఈ ఎలుగుబంటికి ఏర్పాట్లు చేసేది. బేర్స్ ఆర్ వెజిటేరియన్స్ ఇఫ్ దే హ్యావ్ ఏ ఛాన్స్. ఈ ఎలుగుబంట్లు జనరల్గా వెజిటేరియన్స్గా ఉంటాయండి వాళ్ళకి కనుక ఛాన్స్ ఉంటే. అంటే టోటల్గా వాళ్ళకి నచ్చినవి చెరుకు ఇలాంటివన్నీ దొరికినాయి అనుకోండి, దుంపలు ఇలాంటివన్నీ దొరికినాయి అనుకోండి, అవి వెజిటేరియన్స్గా ఉండడానికి ఓకే. అండ్ ఫ్రూట్, వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి. ఈజ్ వాట్ దే లైక్ బెస్ట్. ఈ ఎలుగుబంట్లకి ఏముండవు? ఫ్రూట్స్ కూడా, ఫలాలు, పండ్లు ఏవైతే ఉన్నాయో. ఇన్ ద ఆటమ్, ఆకులు రాలే కాలం టైంలో హీ యూజ్డ్ టు సిట్ అండ్ లుక్ విత్ విస్ట్ఫుల్ ఐస్ అట్ ద రైప్నింగ్ యాపిల్స్ ఇన్ ద ఆర్చర్డ్. ఈ ఆకులు రాలే కాలంలో ఆటంలో హీ యూజ్డ్ టు సిట్, ఏదైతే దాని ఇల్లు ఉందో దాని ముందు కూర్చొని అండ్ కోరికతో చూస్తానమాట ఎలుగుబంటి. వేటి వైపు? యాపిల్స్ వైపు. బాగా పండ్లు ఉంటాయి ఈ యాపిల్స్, వాటి వైపు చాలా కోరికతో చూస్తాను. ఎక్కడ ఉంటాయి యాపిల్స్ అంటే ఇన్ ద ఆర్చర్డ్, అంటే పండ్ల తోటలు ఉంటాయి. ఆ పండ్ల తోటలు మనం చెప్పుకున్నాం కదా జమీందారీ ఇదని, అండ్ ఇల్లు ఉంటుంది, ఇంకా తోటలు ఇవన్నీ ఉంటాయి ఆర్చర్డ్. ఇక్కడ ఈ యొక్క రైప్నింగ్ యాపిల్స్ ఏవైతే ఉన్నాయో బాగా పండినట్టు యాపిల్స్ వంక కోరికతో దొరికితే మింగేద్దాం అన్నట్టు చూస్తాం. మనుషుల వంకో లేకపోతే జంతువుల వంకో చూడదు, కానీ యాపిల్స్ అంటే మాత్రం తెగ ఇష్టం. అండ్ ఇన్ ఈజ్ యంగ్ డేస్, ఈ ఎలుగుబంటి చాలా చిన్నదిగా ఉన్నప్పుడు హీ హ్యాడ్ బీన్ సమ్ టైమ్స్ unable to resist the temptation to climb the tree and help himself to a handful of them. చిన్నప్పుడు ఈ ఎలుగుబంటి చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏం చేసేదంటే టెంప్టేషన్, కోరిక అనేది ఆపుకోలేక ఏం చేసేదంటే చెట్లు ఎక్కేసి తన చేతికి అందిన దాన్ని విపరీతంగా తినబడేసేది. బేర్డ్స్ లుక్ క్లమ్సీ అండ్ స్లో ఇన్ దేర్ మూమెంట్స్. యాక్చువల్గా ఎలుగుబంట్లు అనేవి చూస్తుంటే అంతగా నడుస్తూ వెళ్తూ ఉన్న అంతగా అందంగా ఏం కనబడవు,
అవి ఎక్కుతున్నా ఏందో కొంచెం అంత అందంగా కనపడవు అనమాట. అంతేకాదు స్లోగా ఉంటాయి వాళ్ళ మూమెంట్స్లో. బట్ ట్రై ఎ బేర్ విత్ అన్ యాపిల్ ట్రీ అండ్ యూ విల్ సూన్ ఫైండ్ అవుట్ దట్ హీ కెన్ ఈజీలీ బీట్ ఎనీ స్కూల్ బాయ్ ఎట్ దట్ గేమ్. కానీ అవి చాలా చిన్నగా నడుస్తుంటాయి, పెద్ద అందంగా ఏమీ మనకి కనబడదు నడుస్తూ ఉంటే. కానీ యాపిల్ ట్రీ దగ్గర గనక ఒక ఎలుగుబంటిని మీరు గనక చూసినట్లయితే ఈజీగా స్కూల్ పిల్లోడిని ఈ యొక్క ఎలుగుబంటిని గనక వదిలితే ఒకేసారి ఎంత ఫాస్ట్గా వెళ్ళిద్దంటే స్కూల్ బాయ్ని కూడా బీట్ చేస్తుంది. ఎలుగుబంటి ఎంత భారీగా ఉంటుంది, అంత భారీగా ఉండి కూడా ఏం జరుగుతుంది అంటే ఈ ఎలుగుబంటి చాలా వేగంగా కదులుతుంది. స్కూల్ బాయ్ని సైతం దాటేసి వెళ్ళిపోయి తనకు నచ్చిన యాపిల్స్ని తీసుకొని తింటుంది. నౌ హీ హ్యాడ్ లెర్న్ దట్ ఇట్ వాస్ అగెయిన్స్ట్ ద లా. కానీ ఇప్పుడు ఆ ఎలుగుబంటికి ఏం తెలిసింది అంటే అది చట్ట విరుద్ధం. బట్ హీ కెప్ట్ హీ స్మాల్ ఐస్ వైడ్ ఓపెన్ ఫర్ ఎనీ యాపిల్స్ దట్ ఫెల్ టు ద గ్రౌండ్. కానీ చెట్టెక్కి కోయదు, కానీ ఏదైనా యాపిల్ కనుక కింద పడితే మాత్రం ఊరుకోదు. ఎప్పుడు కళ్ళు పెద్దవి చేసుకొని కూర్చునిద్ది అనమాట, ఒక్క యాపిల్ అయినా కింద పడకుండా ఉంటుందా అని. దేర్ హ్యాడ్ ఆల్సో బీన్ సమ్ డిఫికల్టీస్ అబౌట్ ద బీహైవ్స్. అయితే ఇంకో ప్రాబ్లం కూడా ఏంటంటే తేనెటీగల యొక్క తేనె తుట్టె ఏదైతే ఉందో, తేనెటీగలు ఉంటాయి కదా తేనె తుట్టెలో, అవి కూడా పెడుతుంటాయి. ఇది గనక గబాలను ఎక్కిందనుకోండి, అవన్నీ దీని మీద ముసిలినాయి అనుకోండి, ఒళ్ళంతా కుట్టి పెడతాయి. మామూలు విషయం కాదు తేనెటీగలు కుట్టడం అంటే. కాబట్టి అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. కాబట్టి చెట్లు అనేవి ఎక్కడం కుదరదు ఇప్పుడు. హీ హ్యాడ్ బీన్ పనిష్డ్ ఫర్ దిస్ బై బీయింగ్ పుట్ ఆన్ ద చైన్ ఫర్ 2 days విత్ అ బ్లీడింగ్ నోస్. యాక్చువల్గా ట్రై కూడా చేసింది, చెట్టు ఎక్కింది, కింద పడింది అంటే ముక్కు పగిలింది. దానికి గాను చెట్టు ఎక్కినందుకు గాను పనిష్మెంట్గా 2 రోజులు చైన్లలోనే అంటే కట్టేసి ఉంచడం జరిగింది. అండ్ హీ హ్యాడ్ నెవర్ డన్ ఇట్ అగైన్. ఆ దెబ్బతో మరలా ఆ పని చేయలేదు. అదర్వైజ్ హీ వాజ్ నెవర్ పుట్ ఆన్ ద చైన్ ఎక్సెప్ట్ ఫర్ ద. యాక్చువల్గా పనిష్మెంట్ కొరకే చైన్లతో కట్టేయడం జరుగుతుంది ఎలుగుబంటిని, లేకపోతే కట్టేయడం అనేది జరగదు. ఎక్సెప్ట్ ఫర్ ద కాకపోతే మినహాయించి, వేటికి మినహాయించో చూద్దాం. పేజ్ నెంబర్ 32. నైట్, రాత్రిపూట ఈ బేర్ ఎలుగుబంటిని కట్టేయడం అనేది జరుగుతుంది. అండ్ క్వైట్ రైట్లీ సో, ఫర్ ఎ బేర్ లైక్ ఎ డాగ్ ఈజ్ ఆప్ట్ టు గెట్ సమ్వాట్ ఇల్ టెంపర్ ఇఫ్ కెప్ట్ ఆన్ ద చైన్ అండ్ నో వండర్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కుక్కకు కూడా చైన్లో పెడితే ఇష్టమే ఉండదు. ఇల్ టెంపర్ అనేది ఉంటుంది, బాధేస్తుంది, అవి గర్జిస్తుంటాయి, కోపంతో పెనుగులాడుతుంటాయి, నన్ను చైన్లో పెట్టామైంది అనేసి అంటూ ఉంటాయి. కానీ తప్పదు, రాత్రిపూట్లు చైన్లో పెట్టడం జరుగుతుంది. లేదా ఏదైనా తప్పు గనక జరిగినట్లయితే, తప్పు గనక చేసినట్లయితే ఆ ఎలుగుబంటి, అప్పుడు ఈ ఎలుగుబంటిని ఈ యొక్క గొలుసులతో కట్టేయడం జరుగుతుంది. హీ వాజ్ ఆల్సో పుట్ ఆన్ చైన్ ఆన్ సండేస్. అంతేకాదు ఆదివారాలు కూడా ఈ ఎలుగుబంటిని చైన్లలో ఉంచడం జరుగుతుంది. వెన్ హిజ్ మిస్ట్రెస్ వెంట్ టు స్పెండ్ ద ఆఫ్టర్నూన్ విత్ హర్ మ్యారీడ్ సిస్టర్ హూ లివ్డ్ ఇన్ ఏ సాలిటరీ హౌస్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ మౌంటైన్ లేక్. ఇక్కడ విషయం ఏంటంటే ఆదివారాలు కూడా ఈ యొక్క ఎలుగుబంటిని చైన్లతో కట్టేయడం జరుగుతుంది. ఎప్పుడు ఆ లేడీ ఎవరైతే ఉన్నారో, ఈ ఎలుగుబంటిని పెంచిన లేడీ ఎవరైతే ఉన్నారో, ఆమె ఆదివారం మధ్యాహ్నాలు ఏం చేస్తుంది అంటే తన చెల్లెలు ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఏమో ఒంటరిగా అదర్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్ లేక్. ఈ ఏదైతే పర్వతాలు ఉంటాయో ఆ పర్వతాల పక్కన సరస్సు అనేది ప్రవహిస్తుంది. ఆ సరస్సు దగ్గర ఈమె ఏంటంటే వెళ్ళాలి, ఒంటరిగా నివసిస్తుంది ఆమె చెల్లెలు లేదా సిస్టర్. అదిగా పెళ్ళి కూడా అయింది, ఆమె దగ్గరికి వెళ్తుంది అనమాట. అదర్ సైడ్ ఆఫ్ ది మౌంటైన్ లేక్కి అదర్ సైడ్ ఆమె ఉండడం జరుగుతుంది ఒంటరిగా ఒక ఇంట్లో. అంటే అక్కడ అడవులు కాబట్టి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండడం జరుగుతుంది, ఒక ఇంటికి ఇంకో ఇంటికి. ఏ గుడ్ అవర్స్ వాక్ త్రూ ద డెన్స్ ఫారెస్ట్. ఈ అడవిలో గనక వెళ్ళాలి అనుకుంటే గంట సేపు పడుతుందన్నమాట. ఇట్ వాజ్ నాట్ సపోజ్ టు బి గుడ్ ఫర్ హిమ్ టు వ్యాండర్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ విత్ ఆల్ ఇట్స్ టెంప్టేషన్స్. మరి ఎలుగుబంటికి చాలా టెంప్టేషన్స్ ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి. ఇన్ని కోరికలతో బయటికి వెళ్ళడం అనేది అంత సమంజసం కాదు ఈ అడవిలో. ఎందుకంటే చెట్లెక్కి కింద పడిన దెబ్బలు తగులుతాయి, మరి ఎక్కడైనా దారి తప్పవచ్చు లేదా వెళ్ళిపోవచ్చు ఆ గుంపులో. మామూలు ఎలుగు బంట్లు కనుక, ఇదేమో ఇంట్లో పెరిగింది,
అవేమో అడవిలో పెరిగి ఉంటాయి వేరే ఎలుగుబంట్లు. వాటితో ఘర్షణ కనుక ఏర్పడిందంటే ఇది చాలా చావు దెబ్బ మాత్రం తగులుతుంది దీనికి. ఇట్ వాస్ బెటర్ టు బీ ఆన్ ద సేఫ్ సైడ్. ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ ఉండడం మంచిది కదా. కాబట్టి ఆదివారాలు ఆమె వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందంటే కట్టేసి ఎలుగుబంటిని వెళ్ళడం జరుగుతుంది. హీ వాజ్ ఆల్సో ఏ బ్యాడ్ సెయిలర్. అంతేకాదు నీళ్లలో ఈదడం రాదు, అంటే ఈదడం కాదు ఒకవేళ. అండ్ హ్యాడ్ వన్స్ టేకిన్ సచ్ ఫ్రైట్ ఎట్ సడన్ గస్ట్ ఆఫ్ విండ్ దట్ హీ హ్యాడ్ అప్సెట్ ద బోట్. హీ వాజ్ ఆల్సో ఏ బ్యాడ్ సెయిలర్ అంటే ఏదైనా పడవలో వెళ్తున్నారనుకోండి, అప్పుడు ఏదైనా సడన్గా ఏదైనా గాలి వచ్చిందనుకోండి గట్టిగా, ఏం లేదు ఒక్కసారిగా దూకేసిద్ది అనమాట. ఇది దూకేసి పడవని కూడా వణికిపోయేటట్టు చేస్తుంది. ఆ పడవని దొల్లించేసింది అనుకోండి మొత్తం. హీ అండ్ హీజ్ మిస్ట్రెస్ హ్యాడ్ టు స్విమ్ టు ద షోర్. ఇక ఒడ్డుకు వీళ్ళు ఈదుకుంటూ రావాలా ఆ తడిసిన బట్టలతో ఇవన్నీ. కాబట్టి పడవలో ప్రయాణానికి ఈ ఎలుగుబంటి అనేది అంతగా సెట్ అవ్వట్లేదు. ఏం చేస్తుంది అంటే గట్టి గాలి ఒకటి వీస్తే మరి పెద్దది భారీ కాయం కదా, భయపడిపోయి ఆ పడవకు ఒకవైపు కనుక అలా ఆనుకుందనుకోండి, ఒకవైపు కనుక సైడ్గా తరలిందనుకోండి, ఏం జరుగుతుంది? పడవ మొత్తం తెప్ప అనుకోండి మొత్తం తిరగబడిద్ది. తిరగబడ్డంతో ఏం జరుగుద్ది? మొత్తం అందరు నీళ్లలో ఉంటారు. నౌ హీ న్యూ క్వైట్ వెల్ వాట్ ఇట్ మెంట్ వెన్ హీజ్ మిస్ట్రెస్ పుట్ హిమ్ ఆన్ చైన్ ఆన్ సండేస్. కాబట్టి ఖచ్చితంగా సండేస్లో ఆమె గనక ఈ ఎలుగుబంటిని గనక చైన్లలో గనక ఉంచినట్లయితే దానికి అర్థమైపోతుంది ఆదివారాలు నన్ను ఎందుకు, అదిగో ఆదివారం అంటే రాత్రులే కదా చైన్లో పెట్టేది, ఎప్పుడైనా కానీ మరలా చైన్ కనుక పెడుతూ ఉంటే ఇది ఆదివారం. మరి యజమానురాలు ఏం చేస్తుంది? తన యొక్క సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. విత్ ఎ ఫ్రెండ్లీ ట్యాప్ ఆన్ హిస్ హెడ్ అండ్ ద ప్రామిస్ ఆఫ్ అన్ యాపిల్ ఆన్ హర్ రిటర్న్. కాబట్టి ఖచ్చితంగా అర్థం అయిపోతుంది తను తన సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, నేను ఫాలో అవ్వకూడదు. ఇక నేను గుడ్ బాయ్గా ఉంటే మరి నా యజమానురాలు ఏం చేసిద్ది? వచ్చేటప్పుడు ఒక యాపిల్ పట్టుకొచ్చిద్ది, ఖచ్చితంగా నేను అది తింటాను కాబట్టి గుడ్ బాయ్ లాగా ఉండాలనేసి ఈ బేర్ అనేది భావిస్తుంది, అర్థమైపోతుంది. ఇఫ్ హీ హ్యాడ్ బీన్ గుడ్ డ్యూరింగ్ హర్ అబ్సెన్స్, అది తాను లేనప్పుడు గనక చాలా జాగ్రత్తగా గనక ఉన్నట్లయితే, మంచిగా ఉన్నట్లయితే ఈ ఎలుగుబంటికి ఒక గిఫ్ట్ అనేది ఇవ్వబడుతుంది. అదేంటంటే యాపిల్. హీ వాజ్ సారీ బట్ రిజైన్ లైక్ ఏ గుడ్ డాగ్. బాధ అయితే వేస్తుంది కానీ ఇక తప్పదు, ఒక మంచి కుక్క ఎట్లా అయితే ఉండిద్దో అట్లా సెటిల్ అయిపోయింది. వెన్ హీస్ మిస్ట్రెస్ టెల్స్ హిమ్ హీ కెనాట్ కమ్ విత్ హర్ ఫర్ ఎ వాక్. చెప్పేసిద్ది అనమాట, నువ్వు రాకూడదు నా వెంట, అర్థమైందా? నేను నా చెల్లెల దగ్గరికి వెళ్తున్నాను లేదా నా సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాను కొండకు అవతల, నువ్వు కొండకు అవతల సరస్సు ఆ యొక్క ఏదైతే రివర్ ఉందో అది దాటి వెళ్ళాలి అంటే ఏదో ఒక పడవ లాంటిది లేదా తెప్ప లాంటిది ఉంటుంది, మనుషులైతే ఓకే. కానీ ఇది కనుక ఒక పక్క ఒరిగితే మాత్రం అందరూ పడిపోవడం జరుగుతుంది, ఈదుకుంటా వెళ్ళాలి కాబట్టి అపాయకరమైన పరిస్థితులు. కాబట్టి ఖచ్చితంగా ఆమె ఏం చెప్పిద్దంటే గుడ్ బాయ్ లాగా ఉండాలి, యాపిల్ తీసుకొస్తానని చెప్తుంది. వన్ సండే వెన్ ద లేడీ హ్యాడ్ చైన్డ్ హిమ్ అప్ యాజ్ యూజువల్ అండ్ వాజ్ అబౌట్ హాఫ్ వే త్రూ ద ఫారెస్ట్. ఒక ఆదివారం ఇట్లానే జరిగింది. ఆ లేడీ ఏం చేసిందంటే ఈ ఎలుగుబంటిని చైన్లతో కట్టేసింది, సగం దూరం వెళ్ళిపోయింది అడవిలో. షీ సడన్లీ థాట్ షీ హార్డ్ ద క్రాకింగ్ ఆఫ్ ఎ ట్రీ బ్రాంచ్. వెంటనే ఆమెకి ఎక్కడో కొమ్మ ఒకటి విరిగిన శబ్దం వచ్చింది. క్రాకింగ్ ఆఫ్ ఏ ట్రీ బ్రాంచ్ అంటే ఒక చెట్టు కొమ్మ విరిగి కింద పడింది. ఆన్ ద వైండింగ్ ఫుట్ పాత్ బిహైండ్ హర్. ఇట్లా ఇప్పుడు అడవిలో ఎట్లా ఉంటుందని వంపులుగా ఉంటుంది దారి, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఒక వంపు దగ్గర ఆమెకి కొమ్మ విరిగి కింద పడినట్టు శబ్దం వచ్చింది. వైండింగ్ ఫుట్ పాత్ అంటే వంపు తిరిగినటువంటి చోట. అంటే ఒకవేళ ఆమె వెనక్కి తిరిగి చూసా కనబడదు, ఎందుకని? శబ్దం అయితే వినబడింది కానీ వెనకేం వచ్చిందో తెలియదు, ఎందుకంటే అది వంపు అన్నమాట. అంటే మన రోడ్లు ఉంటాయి కదా, ఇలా వంపులు ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ ఏం జరిగిందో అంతగా తెలియదు, వంపు వచ్చేసింది. ఎందుకంటే చెట్లు ఉంటాయి, ఇక్కడ అంతా కూడా చెట్లు ఉంటాయి ఈ వేలో, కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. షీ లుక్డ్ బ్యాక్ అండ్ వాజ్ హారిఫైడ్ టు సీ ద బేర్ కమింగ్ అలాంగ్ ఫుల్ స్పీడ్. వెనక్కి తిరిగి చూసింది ఆ శబ్దానికి. అండ్ వాజ్ హారిఫైడ్ టు సీ ద బేర్ కమింగ్ అలాంగ్ ఫుల్ స్పీడ్. వేగంగా పరిగెత్తుకుంటా వస్తుంది ఎలుగుబంటి, చాలా భయపడిపోయింది ఏమో. బేర్స్ లుక్ యాజ్ ఇఫ్ దే మూవ్ అలాంగ్ క్వైట్ స్లోలీ. జనరల్గా ఎలుగుబంట్లు వాళ్ళ ఆకారాన్ని బట్టి చాలా స్లోగా మూవ్ అవుతున్నట్టు మనకు అనుకుంటాం, కానీ దే షఫుల్ అలాంగ్ మచ్ ఫాస్టర్ దాన్ ఏ ట్రాటింగ్ హార్స్. కానీ గుర్రం కన్నా కూడా, ట్రాటింగ్ హార్స్ అంటే
గుర్రం ఏదైతే టక్ 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 అని వెళ్తుంది కదా, అట్లా దానికన్నా కూడా చాలా ఫాస్ట్గా ఎలుగుబంట్లు అనేవి మూవ్ అవుతాయి, ఎలుగుబంట్లు అనేవి ప్రయాణిస్తాయి. ఇన్ ఏ మినిట్ హీ హ్యాడ్ జాయిన్ హర్. ఒక్క నిమిషంలోనే ఆ ఎలుగుబంటి ఆమె దగ్గరికి వచ్చేసింది. ప్యాంటింగ్ అండ్ స్నిఫింగ్. బాగా పరిగెత్తిన వాళ్ళు ఏం చేస్తుంటారు, బాగా శ్వాస లోపలికి పీల్చుకుంటూ ఉంటారు. స్నిఫింగ్ అంటే వాసన చూడడం, ప్యాంటింగ్ అంటే రొప్పు వచ్చిన వాళ్ళు ఎలా చేస్తారో అట్లా, అండ్ స్నిఫింగ్ అంటే వాసన పీల్చుకుంటా. టు టేకప్ హీస్ యూజువల్ ప్లేస్ డాగ్ ఫ్యాషన్ ఎట్ హర్ హీల్స్. పేజ్ నెంబర్ 33కి వచ్చాం. బాగా రొప్పుకుంటా, బాగా వచ్చి వాసన చూసుకుంటా. జనరల్గా ఎలుగుబంట్లు ఏం చేస్తాయంటే వాసన చూస్తాయి, చూసి తన కాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయింది ఎలుగుబంటి. అయితే హీల్స్ అంటే జనరల్గా కుక్కలు ఎలా నించుంటే మన కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాయి కదా, కూర్చోవడం లేకపోతే పక్కన నించోవడం చేస్తుంటాయి కుక్కలాగా. ఆ విధంగానే చేయాలని అనుకున్నట్టుగా అనుకుంది ఏమో కాళ్ళ దగ్గరికి వస్తుంటే. ద లేడీ వాజ్ వెరీ యాంగ్రీ. ఏమో చాలా చాలా కోపం వచ్చింది, భయంకరమైన కోపం వచ్చింది. షీ వాజ్ ఆల్రెడీ లేట్ ఫర్ లంచ్. తన సిస్టర్ని కలవడానికి వెళ్తుంది, ఆల్రెడీ లంచ్ చాలా ఆలస్యం అయిపోయింది. దేర్ వాజ్ నో టైమ్ టు టేక్ హిమ్ బ్యాక్ హోమ్. సరే ఇప్పుడు ఈ ఎలుగుబంటిని తీసుకెళ్ళి తన ఇంటి దగ్గర విడిచిపెట్టి వద్దామంటే లేట్ అయిపోయింది, అంత టైం లేదు. షీ డిడ్ నాట్ వాంట్ హిమ్ టు కమ్ విత్ హర్. అలాని ఎలుగుబంటిని తన సిస్టర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామంటే కుదరని పని. అండ్ బిసైడ్స్, అదేగాక ఇట్ వాస్ వెరీ నాటీ ఆఫ్ హిమ్ టు హ్యావ్ డిసోబేడ్ హర్. అదిగాక అసలు ఎంత ధైర్యం ఉంటే చెప్పినది చేయకుండా ఇక్కడ దాకా పరిగెత్తుకుంటా వస్తుంది. ఏమని చెప్పాం, చైన్లతో కట్టేసి గుడ్ బాయ్ లాగా ఉండమని చెప్పాం కదా. షీ టోల్డ్ హిమ్ ఇన్ హర్ సివియరెస్ట్ వాయిస్ టు గో బ్యాక్ ఎట్ వన్స్. గట్టి క్యాకేసింది, పో పో నువ్వు పో, వెనక్కి పో. మెనసింగ్ హిమ్ విత్ హర్ పారాసోల్. తన యొక్క గొడుగు, పారాసోల్ అంటే గొడుగు అనమాట. ఈ గొడుగు, తన దగ్గర ఉన్న గొడుగును తీసుకొని బెదిరించడం మొదలుపెట్టింది. మెనసింగ్ అంటే బెదిరించడం. హీ స్టాప్డ్ అ మూమెంట్ అండ్ లుక్డ్ ఎట్ హర్ విత్ హిస్ కన్నింగ్ ఐస్. ఒక్కసారి ఆగి అట్లా ఈ ఎలుగుబంటి చూసిందనమాట. కన్నింగ్ ఐస్, చాలా చాలా కన్నింగ్గా, మోసపూరితంగా. బట్ డిడ్ నాట్ వాంట్ టు గో బ్యాక్ అండ్ కెప్ట్ ఆన్ స్నిఫింగ్ ఎట్ హర్. ఇది కదలట్లా, ఈ ఎలుగుబంటి కదలకుండా అసలు వాసన చూసుకుంటా ఏమాత్రం ఇది చేయకుండా అంతే చూస్తుంది. ఏంది నన్ను కొట్టడానికి చూస్తుంది, ఏంది ఎంత ధైర్యంకి మింగేద్దాం అన్నట్టుగా. వెన్ ద లేడీ సా దట్ హీ హ్యాడ్ ఈవెన్ లాస్ట్ హిజ్ న్యూ కాలర్. ఈ ఎలుగుబంటి వాటికి ఏంటంటే మెడలో జనరల్ కుక్కకి వేసేటటువంటి ఒక కాలర్ ఉంటుంది, బెల్ట్ ఉంటుంది, అది కూడా పోగొట్టుకుంది ఈ ఎలుగుబంటి. షీ గాట్ స్టిల్ మోర్ యాంగ్రీ. ఈమెకి ఇంకా కోపం వచ్చింది. అండ్ హిట్ హిమ్ ఆన్ ద నోస్ విత్ హర్ పారాసోల్. వెంటనే ఆ ముక్కు మీద తన గొడుగుతో ఒక దెబ్బేసింది. సో హార్డ్ దట్ ఇట్ బ్రోక్ ఇన్ టు 2. ముక్కు 2 వక్కలైందనమాట, అట్లా కొట్టింది గట్టిగా. He stopped again, shook his head and opened his big mouth several times as if he wanted to say something. యాక్చువల్గా ఇంకేందంటే ఈ ఎలుగుబంటి ఆగింది, ఆగి తల అటు ఇటు నో కొట్టమాకు నన్ను అన్నట్టుగా అట్లా ఊపింది. అండ్ ఓపెన్ హిస్ బిగ్ మౌత్. నోటిని బాగా తెరిచింది చాలాసార్లు. ఏంటంటే ఏదో చెప్దామని కాదు, ఏమైనా తిందామని చాలాసార్లు నోరు తెరిచింది. దెన్ హీ టర్న్ రౌండ్ అండ్ బిగాన్ టు షఫుల్ బ్యాక్. పేజ్ నెంబర్ 34కి వచ్చాం. ఇక ఏం జరిగిందంటే మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ద వే హీ హ్యాడ్ కమ్ స్టాపింగ్ నో అండ్ దెన్ టు లుక్ ఎట్ ద లేడీ టిల్ అట్ లాస్ట్ షీ లాట్ సైట్ ఆఫ్ హిమ్. ఏంటంటే ఈ యొక్క వేలో వెళ్తున్నప్పుడు ఈమెని ఎలుగుబంటి కొంచెం దూరం వెళ్ళడం, ఈ వంక చూడడం, కొంచెం దూరం వెళ్ళడం, వెనక్కి చూడడం, కొంచెం దూరం వెళ్ళడం, ఈ వంక చూడడం. ఆ విధంగా టోటల్గా ఈమె కూడా ఏం చేసింది, బయలుదేరి వెళ్ళిపోతా ఉంది. టోటల్గా ఈ ఎలుగుబంటి అనేది కనుచూపు మేరలో లేదు. వెన్ ద లేడీ కేమ్ హోమ్ ఇన్ ద ఈవినింగ్. ఇక ఈమె అంత పనంతా కానిచ్చి సాయంత్రం రావడం జరిగింది. ఏమో ద బేర్ వాజ్ సిట్టింగ్ ఇన్ హిజ్ యూజువల్ ప్లేస్ అవుట్ సైడ్ హిజ్ కెన్నెల్ లుకింగ్ వెరీ సారీ ఫర్ హిమ్సెల్ఫ్. అసలు చాలా చాలా దీనంగా ఎలుగుబంటి ఏం చేసిందంటే తన యొక్క ఇంటి ఏదైతే ఇల్లు లాంటి నిర్మాణం ఉందో అక్కడ చాలా దీనంగా దిగాలుగా కూర్చొని ఉంది. ద లేడీ వాజ్ స్టిల్ వెరీ యాంగ్రీ. ఈమెకి ఇంకా కోపం తగ్గట్లా. షీ వెంట్ అప్ టు హిమ్ అండ్ బిగాన్ టు స్కోల్డ్ హిమ్ మోస్ట్ సివియర్లీ అండ్ సెడ్ హీ వుడ్ హ్యావ్ టు బి చైన్డ్ ఫర్ 2 more days. ఇంకా డైరెక్ట్గా ఈమె ఏం చేసిందంటే ఈ ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళిపోయి బాగా తిట్టడం మొదలుపెట్టింది. చాలా తీవ్రంగా తిట్టిందనమాట. అండ్ సెడ్ హీ వుడ్ హ్యావ్ టు బి చైన్డ్ ఫర్ 2 more days. ఇంకా నేను 2 రోజుల పాటు
అసలు గొలుసుతో కట్టేయాలి, నీకు ఏం పెట్టకూడదు. జనరల్గా అంటుంటాం కదా, ద ఓల్డ్ కుక్ హూ లవ్డ్ ద బేర్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ హర్ గుడ్ సన్ రష్డ్ అవుట్ ఫ్రమ్ కిచెన్ వెరీ యాంగ్రీ. ఇక ఈ కుక్ ఎవరైతే ఉన్నారో, వంట వండే వ్యక్తి, వెంటనే వేగంగా తన పిల్లోడిని ఎవరో వచ్చి ఏదో అంటున్నారనేసి ఆ విధంగా అలాంటి ఆతృతో పరిగెత్తుకుంటా వచ్చి కిచెన్ నుంచి, వంటగది నుంచి వచ్చి కోప్పడింది ఈమె మీద, లేడీ మీద, ఎవరైతే యజమానురాలు ఉందో ఆమె మీద. వాట్ ఆర్ యూ స్కోల్డింగ్ హిమ్ ఫర్ మిస్సెస్ సెడ్ ద కుక్. ఏంటమ్మా, ఎందుకు ఆమెను తిడుతుంది మేము, ఎందుకు మీరు తిడుతుంది బిడ్డని, ఎలుగుబండిని ఎందుకు తిడుతున్నారు? హీ హాజ్ బీన్ యాజ్ గుడ్ యాజ్ గోల్డ్ ద హోల్ డే. బంగారం కన్నా బంగారం, అసలు ఈ రోజంతా ఎంత చక్కగా ఇంతే కూర్చున్న, బ్లెస్ హిమ్, నువ్వు ఆశీర్వదించాలమ్మా. హీ హాజ్ బీన్ సిట్టింగ్ హియర్ క్వైట్ స్టిల్ ఆన్ హిస్ కాన్షియస్ యాజ్ మీక్ యాజ్ అన్ ఏంజల్. ఒక దేవదూత ఎట్లా అయితే ఉంటుందో అట్లా చాలా చక్కగా అంతే కూర్చొని ఎలుగుబంటుంది మొత్తం. కాన్షియస్ అంటే మనం బాస్పెట్లు వేసుకొని కూర్చుంటామే, అట్లా ఒక మొద్దు ఉంటుంది. ఈ ఏదైతే ఎలుగుబంటి ఇల్లు ఉందో ఆ ఇంటి మొద్దు ఒకటి, చెట్టు ఒకటి కొట్టేశారు, మొద్దులాగా ఉంటుంది, దాని మీద కూర్చునిద్ది అనమాట. అదే దాని యొక్క స్టూల్ కానివ్వండి, చైర్ కానివ్వండి, దాని మీద అసలు కాన్షియస్ అంటే మనం బాస్పెట్లు వేసుకొని కూర్చుంటాం కదా అట్లా. యాజ్ మీక్ యాజ్ అన్ ఏంజల్, అసలు దేవదూతే, అసలు దేవతే అంటామే అట్లా. లుకింగ్ ద హోల్ టైమ్ టువర్డ్స్ గేట్ ఫర్ యూ టు కమ్ బ్యాక్. అసలు ఈ రోజంతా కూడా నువ్వు ఎప్పుడు వస్తావా, నువ్వు ఎప్పుడు యాపిల్ ఇస్తావా అనేసి తెగ ఆరాటంగా గేటు వంకే చూస్తూ ఉంది. రాసింది యాక్సెల్ మంతే. అసలు ఏం జరిగిందంటే ఆమె వెంట పడింది నిజమైన ఎలుగుబంటి, ఈవ పెంచింది కాదు, అడవిలో పెరిగినటువంటి ఎలుగుబంటి. అదేం చేస్తుంది, గట్టి ఓ దెబ్బేసిందంటే ఈమె ఎక్కడికో వెళ్ళి పడేది. ఈమె ధైర్యంతో ఏం చేసింది, దానికి ఎదురు తిరిగింది, ముక్కు పగలగొట్టింది, గట్టిగా అరిచింది, పో నువ్వు అసలు పోతావా పోవా. అది నోరు బార్లా తెరిచినప్పటికీ భయపడలా. ఈమె వింత జంతువురా బాబు, ఎలుగుబంటి వస్తే భయపడట్లా ఏంది అని దానికి ఆశ్చర్యం వేసి పగిలిన ముక్కుతో వెనక్కి తిరిగి చూసుకుంటా, ఇదేంది నేను వస్తే భయపడి పరిగెడతారు, వెంటనే నేను దాడి చేసి చంపి తింటాను, అదేంటి ఈమె ఇంత ధైర్యంగా ఆ గొడుగుతో నా ముక్కు పగలగొట్టింది, ఏంది కదా ఏంది ఈమె అనేసి ఆ ఎలుగుబంటికి తెగ ఆశ్చర్యం వేసిందనమాట. ఆశ్చర్యం వేసి వెనక్కి చూసుకుంటా అది నోరు బాగా తెరిచినా ఏమో భయపడలా. ఆ గొడుగు పెట్టి కొడతా ఉంది, బెదిరిస్తూ ఉంది, పో 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 అని. జరిగింది ఏంటంటే వేరే ఎలుగుబంటి వచ్చి ప్రాణాలు తీసేది, కానీ ఈమె తన ఎలుగుబంటి అనుకొని చాలా ధైర్యంగా ఎదిరించి ముక్కు పగలగొట్టింది కాబట్టి బతికి బట్టగట్టింది. లేకపోతే ఈ లేడీ ఈ యొక్క ఎలుగుబంటికి బలైపోయేది. ఇది రాసింది యాక్సెల్ మంతే. దీనికి సంబంధించిన సమ్మరీ యాజ్ వెల్ యాజ్ మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి వేరే వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఏ లాట్. అండ్ ఇంకా మీకు దీనికి సంబంధించిన వీడియోస్ కనుక కావాలి అనుకుంటే సింపుల్గా లింక్ అని కనుక అడిగినట్లయితే ఆ లింక్ అనేది టోటల్ ప్లేలిస్ట్ లింక్స్, గ్రామర్ కానివ్వండి, సబ్జెక్ట్ ఏవైతే టెక్స్చువల్ లెసన్స్ ఉన్నాయో, సప్లిమెంటరీ రీడర్ లెసన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఏ లాట్.